దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది భక్తులు రాబోతున్నారు, ఏ ఏ రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని వివరించడానికి మన దగ్గర దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో సీనా నాయక్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎప్పటి నుంచి ఈ ఉత్సవాలు జరగబోతాం? జై కనక దుర్గాయ నమః. మనకు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి యొక్క దసరా మహోత్సవములు అనేది ప్రారంభమవుతాయి. అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖు దాకా మనకు జరుగుతాయి. ఏదైతే మనకు 22/9 ఆశ్వజ శుద్ధ పాడ్యమి సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వారం అంటే గురువారం 2/10 అక్టోబర్లో మనకు ముగింపు ఉంటుంది. ముఖ్యంగా విశేషంగా ఈసారి మనకు 11 రోజులు యొక్క మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక అలంకరణ, మన కాత్యాయని అమ్మవారి అలంకరణ మాత్రం మనకు పెరిగింది. ఇది మెయిన్గా కార్యక్రమాల గురించి ప్రతిరోజు ఏ అలంకరణ అనేది మాకు వైదిక కమిటీ వారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో యథావిధిగా మన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా సామాన్య భక్తుల యొక్క వారి యొక్క దర్శనము వారికి శీఘ్రంగా పంపించేదానికి దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు కూడా ఈసారి చేయడం అనేది జరుగుతుంది. అంటే సార్ ఏంటి, ఎలాంటి మార్పులు చేస్తారు? గతంలో ఉన్నటువంటి అనేక అనుభవాలు, ఎక్కడెక్కడి నుంచో సుదూర తీరాల నుంచి కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అనేక మంది వస్తారు. క్యూలో చాలా పెద్ద ఎత్తున క్యూలు ఉంటాయి. వారికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాటు? ముఖ్యంగా మనకు ఈసారి 2 క్యూ లైన్స్ వచ్చేసి ధర్మదర్శనం ఉంటుంది. ఒక 100 రూపాయలు, ఒక 300, ఒకటి 500. సో తర్వాత విఐపి అనేది ఉంటుంది. దీంట్లో మనకు ఏదైనా ఒక 300లో 100 రూపాయలకు సంబంధించిన ఒక క్యూ మామూలుగా తీసేసి ముఖ్యంగా ధర్మదర్శనం వాళ్లకు ప్రయారిటీ ఇవ్వాలనేది మా అభిప్రాయము. విఐపీలకు 500కు కలవనీయకుండా విఐపీ వచ్చే వాళ్ళకు సపరేట్గా ఒక లైన్ ఏర్పాటు చేసేస్తామని అదొక ఆలోచన. సో ఏది ఏమైనా రేపు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అనేది ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు మరియు ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి అందరం మాట్లాడుకున్న తర్వాత ఇంకా అంటే మీ అందరికీ తెలిసిందే, అన్ని గతంలో కొన్ని సంఘటనలు జరిగిన రీత్యా మనం ఈసారి కొద్దిగా కొన్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటాము. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒకరు అనుకునే కాదు కదా, అందరూ కలుసుకొని మాట్లాడుకున్నాక డెసిషన్ తీసుకుంటాం. అంటే ఈసారి ఎంతమంది వస్తారని అంచనా? గతంలో దాదాపుగా ఈ 10 రోజులు మనకు జరిగిన దాంట్లో 13,45,000 మంది వచ్చినట్టు అంచనా. ఈసారి ఇంకా ఈ యొక్క సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ భక్తులకు అనుగుణంగా మనం ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలో అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము. రాబో రోజులు అనేక సమావేశాలు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గత అనుభవాల దృష్ట్యా ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్ సమన్వయం లేకపోవడం వల్ల వచ్చినటువంటి భక్తులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖ మధ్య సమన్వయం కొరవడిన నేపథ్యంలో అనేక మంది భక్తులు దర్శనానికి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాంటి లేకుండా ఈసారి చర్యలు తీసుకునే అవకాశం వారందరికీ కూడా ఇప్పుడు రేపు జరగబోయే మీటింగ్లో ముఖ్యంగా కలెక్టర్ గారికి, సిపి గారికి రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. 1 డే బిఫోర్గా వాళ్ళు వచ్చినప్పుడు ఏ పాయింట్లో ఏ డిపార్ట్మెంట్ వారు ఏం వర్క్ చేయాలనే దాని మీద వాళ్ళకి ముందు బ్రీఫింగ్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ 22వ తారీఖు డ్యూటీ అంటే 22వ తారీఖు ఏదో 11 గంటలకు 12 గంటలకు వస్తానంటే కుదరదు. 21వ తారీఖే వచ్చి వారు బ్రీఫింగ్ తీసుకోవాలి. ఎక్కడ ఏ సైట్లో ఎలా పని చేయాలి, ఎవరెవరు ఉంటారు అక్కడ ఆ ప్రాంతంలో ఏ టైప్ ఆఫ్ భక్తులు వస్తారు, విఐపీలు వస్తారా, ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, వీరు ఏం చేయాలి దాని మీద ఖచ్చితంగా ఈసారి మనం వాళ్ళకి ట్రైనింగ్ లాగా ఇచ్చి ఫీల్డ్ మీద అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు విఐపి దర్శనం దగ్గర చాలా సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అంశాలు గతంలో చాలా ఉన్నాయి సార్. అంటే విఐపి దర్శనాలు, రికమెండేషన్లు, విఐపి దర్శనాలు ఎక్కువ అవటం వల్ల సామాన్య మధ్యతరగతిగా ఉండేటటువంటి భక్తులు చాలా అగసాట్లు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. వాటిని నివారించడానికి ఎలాంటి? అదే ఇంతకుముందు అన్నట్టు విఐపి ఎవరైతే దర్శనానికి వస్తారో వారికి, తర్వాత సామాన్య భక్తులకి ఎటువంటి ఇది లేకుండా ఈసారి ప్లాన్ చేస్తున్నామండి. సో ఏ భక్తులు వచ్చినా విఐపి వచ్చినప్పుడు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మూలా నక్షత్రం ఏ రోజు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా? మూలా నక్షత్రం 29/9/25 సోమవారం రోజు జరుగుతుంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. ఆ రోజు కూడా మంచి అన్ని ఏర్పాట్లు సక్రమంగా అయ్యేటట్టు చూసుకుంటాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే తెప్పోత్సవాన్ని నిలిపివేసిన పరిస్థితి, వరదలు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు ఏ రోజు జరుగుతాయి? ఈసారి మనకు చివరి రోజు ఏదైతే 2 అక్టోబర్ ఉంటుందో మనకు గురువారం రోజు జరుగుతుంది. ఆ రోజు అంటే మనకు వాతావరణం కూడా అనుకూలించాలి. అమ్మవారి దయ వల్ల ఈసారి ఖచ్చితంగా అన్నీ అనుకూలిస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం. సరే, ఏ రోజు ఏ అలంకారాలు ఎన్ని ఉంటాయి అనేది ఒకసారి అది కూడా మనకు సోమవారం 22/9/25న
శుద్ధ పాడ్యమి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం ఉంటుంది. 23/9 మంగళవారం రోజు గాయత్రీ దేవి అలంకరణ, 24/9/25 బుధవారం రోజు అన్నపూర్ణాదేవి అలంకారము, అదేవిధంగా 25/9 గురువారం రోజు వచ్చేసి కాత్యాయని దేవి, 26/9 శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము, 27/9/25 శనివారం రోజు వచ్చేసి లలిత త్రిపుర సుందరి దేవి అలంకారము, 28/9 ఆదివారం శ్రీ మహాచండీ దేవి అలంకారము, 29/9/25 సోమవారము మూలా నక్షత్రం రోజు అనమాట. ఆ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారం జరుగుతుంది. 30/9/25 మంగళవారం వచ్చేసి శ్రీ దుర్గాదేవి, 1 అక్టోబర్ 25 మహానవమి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారము, 2/10/25 గురువారం విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో మనకు చివరి రోజుగా ముగుస్తుంది. అదే రోజు మనకు తెప్పోత్సవం అనేది కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి సంబంధించిన నగరోత్సవం అనేది కూడా జరుగుతుంది. ఇది మొత్తం మీద దసరా మహోత్సవాలకి ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. భక్తులకి వేరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని వెళ్ళేదాకా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఆలయ ఈవో సీనా నాయక్ పేర్కొన్నారు. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.